హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే కేబీసీ మార్కెటింగ్లో పిన్స్ అనేవి ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేయాలి వేరే వాళ్ళకి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే మా వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఆ లింక్తో అయితే జాయిన్ అవ్వండి. మీకు కేబో కంపెనీ గురించి కానీ, కేబీసీ మార్కెటింగ్ గురించి కానీ, ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్, క్రిప్టో గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అనమాట. సో ఇందులో మీరు జాయిన్ అవుతే డాడీ నుంచి వచ్చే వాయిస్ రికార్డ్స్ అన్నీ ఇందులో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ సైన్ ఇన్ పేజ్ కనిపిస్తుంది కదా. సో మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా. సో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ క్లోజ్ చేయండి. సో ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందకి ఇలా వస్తే ఇక్కడ మనకి పిన్స్ అవైలబుల్ 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ దాని కిందకి ఇక్కడ పిన్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అక్కడ కనిపించడం జరుగుతుంది. పిన్స్ యూజ్డ్ అంటే మనం యాక్టివేషన్కి యూజ్ చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ట్రాన్స్ఫర్ పిన్స్ అనేవి ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం వేరే వాళ్ళకి అనేది మన పిన్ అనేది ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట. ఇక్కడ పిన్ ట్రాన్స్ఫర్డ్ అయితే నేను ప్రజెంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. అండ్ పిన్స్ యూజ్డ్ నేను ప్రజెంట్ అయితే ఈరోజు సెల్ఫ్గా నా ఐడియాని అయితే యాక్టివేషన్ చేయడానికి అయితే యూజ్ చేశాను. సో ఒకటైతే కనిపిస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్ పిన్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ప్రజెంట్ మన దగ్గర 2 పిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కేబీసీ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. అండ్ వ్యాలిడేట్ పైన క్లిక్ చేయగానే నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎన్ని పిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు నేమ్ ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, నేమ్ వచ్చింది. రిసిపియంట్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని పంపించాలో అన్నీ అయితే పంపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఒక పిన్ అయితే పంపిస్తా. సింపుల్గా ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసా. సో కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడైతే ఇది లాగౌట్ అయిపోయి వేరే ఐడి అయితే లాగిన్ అయ్యి చెక్ చేద్దాం వచ్చిందా రాలేదనేది. సో ఇక్కడ వచ్చాక మళ్ళీ సేమ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినాక ఇక్కడ చూసుకోవచ్చు పిన్స్ అవైలబుల్ వచ్చేసి 1 అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఆ హిస్టరీలో చెక్ చేసుకుంటే మనకి హిస్టరీలో కూడా కనిపించడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్లో కనిపించలేదు కదా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎవరికి పంపించారు ఏంటి అనేది మనకి డేట్తో సహా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసామనేది ఇక్కడైతే ఉన్నది. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరే సెల్ఫ్గా యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా.